సార్ నా పేరు బీకే రామచంద్ర గుంటకల్ సార్. నేను ఎక్స్ కౌన్సిలర్ని. ప్రభుత్వం స్థలము 54 సెంట్లు దేవేంద్రప్ప కబ్జా చేసి, దేవేంద్రప్ప ఆయన పెట్రోల్ పంపు ఓనర్ సార్. ఆయన కొడుకులు అమెరికాలో ఉండారు. ఆయన దొంగ పట్టాలు తీసుకుని భార్య ఆయనకి కోడళ్ళకి కొడుకులకి 5 పట్టాలు తీసుకొని సృష్టించింటే ఆయన కోర్టుకు పోయి కోర్టు కానీ తీర్పిచ్చింది సార్. కోర్టు కానీ తీర్పిచ్చింది. ఎంఆర్ఓ గారు పడగొట్టమంటని చెప్పని ఇచ్చింది సార్. ఆయనకి ఏమి ఇచ్చినారో ఏం కదా ఇచ్చింది నిజమా కాదా మీరే క్లోజ్ చేయండి అంటే చెప్పంటే ఈ నెల 5 నెల 18వ తారీఖు 2 నెలలు టైం అయిపోయింది సార్. మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చినానంటని చెప్పంట సార్. పడగొట్టమంటని చెప్పానంటే ఏమంట ఇంకా 10 రోజులు తీస్తాడంట అని చెప్పానంట సార్. ఆ తీసేటట్లు లేదు సార్. అది ఎందుకంటే నెలకు వచ్చి 4-5 లక్షల రూపాయల ఆదాయం ఉంది సార్. అసలు షెడ్లు వేసుకుని ఆ షెడ్లు తీయండి అంటని చెప్పంటే నేను సంవత్సరం అయింది సార్. 27వ తారీఖు ఈ 6 నెలల నేను రిజిస్టర్ పోస్ట్ సీఎం గారికి పెడితే సీఎం గారు బాగా స్పందన చేసి, కలెక్టర్ గారు స్పందన చేసి కొలతలేసి జనవరి 29వ తారీఖు చేసినారు సార్. కొలతలేసి 50 నేను 16 సెంట్లు అంటే చెప్పిన కబ్జా అనుకుంటే అది అర్ధ ఎకరా 54 సెంట్లు కబ్జా చేసినారు సార్. ఆ 54 సెంట్లు ఆయన షెడ్లు వేసుకున్నాడు. వెనుక పక్క ఖాళీ స్థలం ఆయనే పెట్టుకున్నాడు. మొత్తం 54 సెంట్లు ఉంది. ఈ అధికారులు తీయండి అంటని చెప్పానంటే ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద మళ్ళీ జెంట్గా ఇది డిప్టీ ఎంఆర్ఓ వీళ్ళంతా ఇట్లా చెప్పుకుంటా ఇది చేసుకుంటున్నారు సార్. అసలుకి ఇది తీస్తారా లేకపోతే లేదా అంటని చెప్పని ఆలోచన వస్తుంది సార్. అసలు ఎన్ని అర్జీలు ఇచ్చుకున్నానంటే సీఎంకి అయితే ఇచ్చుకుంటే సీఎం స్పందన బాగానే ఉంది, కలెక్టర్ స్పందన బాగానే ఉంది. కానీ ఈ ఎంఆర్ఓ ఆర్డీఓ ఈ లంచాలకి మోసపడి ఆ సెట్లు తొలగించుకోకుండా ఉంటారు సార్. అసలు ఈ నెల 27వ తారీఖు నేను మున్సిపల్ ఆఫీస్ దగ్గర దీక్ష చేయాలంటని చెప్పి అనుకున్నా సార్. ఎందుకంటే అని చెప్పి కోర్టు ఆర్డర్ అయిపోయింది, అన్ని ఆర్డర్లు అయిపోయినాయి. మళ్ళీ ఎందుకు తీసుకోలేదు? వీళ్ళ లంచాలు తీసుకొని దాన్ని నిలబెడుతుండారా అంటని చెప్పని నాకు అనుమానం వస్తుంది సార్. మాకు ఎందుకంటే అని చెప్పండి ఇంతవరకు అయింది సార్. మీరు దయ వల్ల మీ టీవీ వచ్చింది నాకు చాలా 39 నంబరు ఇది టీవీ వచ్చింది చాలా సంతోషం సార్. ఆడు కొలతలు వేసేటప్పుడు 15 నెలలో 29వ తారీఖు కొలతలు వేసేటప్పుడు ఒక టీవీ కానీ ఒక పేపర్ వల్ల కానీ ఏమీ రాలేదు సార్. వాళ్ళందరికీ కానీ మేనేజ్ చేసుకుని మాకు అసలు పేపర్లో ఉన్న టీవీలో ఉన్న ఇంతవరకు వచ్చిన పాపమే లేదు సార్. మీ మాదిరి అడిగిన వాళ్ళు లేదు సార్. అసలు మీరు ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైందని మీరు పోరాడుతున్నారు ఎక్స్ కౌన్సిలర్గా. నిజంగా మిమ్మల్ని అభినందించదగ్గ విషయము. మీ పోరాటానికి మేము కూడా అండగా ఉంటాం. మీరు ఎప్పుడు పోరాటం చేస్తారు, అది నిజంగా ప్రభుత్వ స్థలం అయితే దానికోసం మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడో చెప్తే ఆ రోజు మేము కూడా వస్తాం. మేము సార్ ఈ నెల 27వ తారీఖు గుంటకల్లో మున్సిపల్ ఆఫీసు దగ్గర ధర్నా చేయాలంటని చెప్పని నేను ఆడ దీక్ష చేయాలంటని చెప్పని ఉండే సార్. నా వయసు 65 సంవత్సరాలు. సంవత్సరం నుండి నేనే పోరాటం చేస్తుండా సార్. నాది ఏమన్నా తప్పు ఉంటే అది ప్రభుత్వం స్థలం కాదంటని చెప్పంటే నా మీద కేసులు పెట్టవచ్చు సార్. అది తప్పుగా నువ్వు ఎందుకు పోరాటం చేస్తున్నావు అంటని చెప్పి ప్రభుత్వ స్థలానికి గతంలో ఉండే ప్రభుత్వము అండగా చూసుకొని ఆ ప్రభుత్వంలో 21 అండగా చూసుకొని వాళ్ళు కబ్జా చేశారు సార్. పుణ్యాతకుడైన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకొని వెంటనే కొలతలేసి బాగానే చేసినాడు సార్. ఇంతవరకు తీసుకొచ్చినాడు సార్. ఆయన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి తీపిస్తాంటని చెప్పని ఉంది కాబట్టి కబ్జాల కంటే దూరం కాబట్టి ఆయన మీద నమ్మకంతోనే వచ్చినాం సార్. ఈసారి అంటే అని చెప్పండి నేను సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నాను. కలెక్టర్ గారికి ఇస్తున్నా సార్. ఇప్పుడు ఇస్తున్నాను సార్. నేను కలెక్టర్ గారికి ఇచ్చి సార్ నేను 27వ తారీఖు కూర్చుంటాను కంపల్సరీ ఇదంట అని చెప్పంటే అందులోపు తీస్తారా తీయండి. మళ్ళీ 10 రోజులు ఎందుకు టైం ఇచ్చినారు సార్ ఆయనకి? ఎందుకంటే ఆయన బాటగలు తింటుంటే వీళ్ళకి అధికారులకి లంచాలు వస్తుండే అంటని చెప్పని నిదానం చేస్తుంటారా ఏం కథ? ఇదంతా కోర్టులో విలువైంది. ఆర్డీఓకి అయితేనేమి ఎంఆర్ఓకి అయితేనేమి కోట్లు ఇస్తారు సార్. నాకు కానీ ఇస్తామన్నారు సార్. నా పిల్లల సాక్షిగా నాకు ఎంతైనా ఇస్తాం. నువ్వు మాట్లాడే ఆయన పెంట తిన్ను నాకు కావాల్సింది. ఆడ స్కూల్ అన్న కట్టాలా, ఆడ హాస్పిటల్ అన్న కట్టాలా, 10 మందికి ఉపయోగపడాలా. రేపు పొద్దున్న నేను సచ్చినా బతికినా కానీ ఆడ ఉపయోగపడాలంటని చెప్పంటే అర్ధ ఎకరా పైన ఉంది సార్. కోర్టులో విలువ చేస్తుంది. ఈ కలెక్టర్ గారికి ఏం తెలుదా? అంత విలువ చేసే స్థలాన్ని కూడా కబ్జా చేసిన దగ్గర కాకపోతే ఏం చేయాలి సార్? మీ టీవీ ఒకటి వచ్చింది సార్. ఇవ్వద్దు ఇంతవరకు అయింది. ఆడ గుంటగల్లంటే పారిపోతారు దాన్ని చూస్తేనే. ఈ ఆడపో నీతో అని చెప్పానంటే అది తీసుకుంటారు పోతారు, నాతో కాదు తీసుకుంటారు పారిపోతారు సార్. నా పేపర్కి కానీ వేయడం లేదు, ఏం లేదు. ఇక
అది 54 సెంట్లు ఆయన కబ్జా చేయలేదు అంటని చెప్పంటే నా మీద కేసు వేయమని సార్ కావాలంటని చెప్పానంటే దానికి నేను ఉంటాను. ఏదంటే ఎస్పీ కానీ కలెక్టర్ కానీ సీఎం కానీ అక్కడికి వచ్చి పగలగొట్టి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది సార్. ఆర్డీఓని ఎంఆర్ఓని నమ్మేకలేదు సార్. అసలుకి కోట్లు లంచాలు ఇస్తుంటే లక్షలు కాదు సార్, కోట్లు విలువ చేస్తే సార్. ఒక గజం వచ్చి 2 లక్షల రూపాయలు ఉంది, 54 సెంట్లు అటు చేస్తే కలెక్టర్కి తెలుదా, అధికారులకు తెలుదా? అందరికి తెలిసి కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. అసలుకి నా ఆవేదన ఎందుకంటే సంవత్సరం అయింది సార్, చంద్రబాబు నాయుడుకి పెట్టినాను నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా. సంవత్సరం అయింది, అయినా కానీ చంద్రబాబు నాయుడు స్పందన బాగానే ఉంది. ఆయన దయ వల్ల కొలిచినారు. సరే 27వ తారీఖు వరకు వెయిట్ చేయండి. నిజంగా మీరు దీక్ష చేస్తారని కలెక్టర్ గారికి ఒకసారి వినతి పత్రం ఇవ్వండి. స్పందనలో ఏం జరుగుతుందనేది మళ్ళీ చూద్దాం. రైట్ సార్, మీరు చూసి మేము కూడా తప్పకుండా ప్రభుత్వ ఆస్తులు ఇట్లా అన్యాక్రాంతం అయితే మేము కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాం. కోట్లు విలువ డెఫినెట్ గా గుట్టల్లో పట్టుకుంటే ఏమని అనుకోవచ్చు సార్. 4 రోడ్లు బళ్ళారి గుత్తి హనుమాన్ సర్కిల్ అంటని చెప్పండి ఎట్లుందన్న మీకు అందరికి తెలిసి ఉంటుంది. హనుమాన్ సర్కిల్లో నన్న 4 రోడ్లు పక్కన ఆడ కోట్లకు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం చేసి అప్పుడు ఇదంటని చెప్పి అధికారులు కానీ వాళ్ళతో డబ్బులు దీన్ని పట్టాలు ఇచ్చి దొంగవని మళ్ళీ కోర్టుకు పోయినా కానీ ఫేక్ వంటని చెప్పని ఇచ్చినారు. మళ్ళీ అధికారులు ఇంతవరకు అది పట్టుకొట్టడం లేదు సార్. అసలు